నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల క్రికెట్లో టీమిండియా విజయంలో శ్రీచరణి రెడ్డి భాగస్వామ్యంతో యావత్తు దేశం కడప వైపు చూస్తోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ ఏర్పాటును యాజమాన్యం ఉపసంహరించుకోవాలి. నవాపేట గ్రామస్తుల వినతి. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో నగరపాలక సంస్థ అధికారుల విఫలం. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపాటు. మహిళల క్రికెట్లో టీమిండియా విజయంలో శ్రీచరణి రెడ్డి భాగస్వామ్యంతో యావత్తు దేశం కడప వైపు చూస్తోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత మహిళల ప్రపంచ కప్ గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఫైనల్లో మన జట్టు సౌత్ ఆఫ్రికా టీంను చిత్తుగా ఓడించి తమ సత్తా చాటిందన్నారు. మన ముంబై గడ్డపై ప్రపంచ మహిళా క్రికెట్లో తొలి విజయమన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విజయం సాధించిన వారికి మరింత ప్రోత్సాహం ఇచ్చే చర్యలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డి తన స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన తీరు ప్రశంసనీయమన్నారు. మహిళా ప్రపంచ కప్ భారత మహిళా క్రికెట్ టీం గెలవబోతోందని ముందుగా అందరూ వీక్షించేలా ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. లోకేష్ స్వయంగా కుటుంబ సభ్యులతో ముంబైకి వెళ్లి మ్యాచ్ వీక్షించి అభినందించారన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వారు చరిత్ర సృష్టిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వసిస్తారన్నారు. ఈ విషయంగా శ్రీచరణ్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. నిన్న ముంబై వేదికగా జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారతదేశపు మహిళా జట్టు గెలుపొందింది. భారతదేశంలోని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఎంతో ఉత్సాహంగా వీక్షించారు. మన భారతదేశ జట్టు ఈ యొక్క మహిళా ప్రపంచ క్రికెట్లో గెలవడంకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారు అద్వితీయ ప్రతిభతో విజయ దుందుబి మోగించారు. ఈరోజు దక్షిణాఫ్రికా బౌలర్లపై 298 స్కోర్ చేసి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి వాళ్ళకి వణుకు పుట్టించారు. అదేవిధంగా మన మహిళా బౌలర్లు కూడా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఈ యొక్క మ్యాచ్ను ఉత్కంఠభరితంగా ముందుకు సాగినది. ఈరోజు భారతదేశము అలాగనే శ్రీలంక ఆతిథ్యం వహించిన ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ ముంబై నగరంలో జరిగి అందులో మన గడ్డపై మన మహిళలు విజయం సాధించడం అనేది హర్షించాల్సిన విషయము. దాదాపు మొదటి విజయం ఇది. మహిళా క్రికెట్లో వరల్డ్ మ్యాచ్లో మొదటి విజయం మన మహిళలు సాధించుకున్నారు. ఈరోజు మహిళలకి మోడీ గారు కానీ అలాగనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యంత ప్రోత్సాహకాలు ప్రదర్శిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానికి వచ్చిన ఫలితమే ఈరోజు వరల్డ్ కప్ మన భారతదేశ జట్టు గెలవడము. అలాగనే ఈ యొక్క మ్యాచ్లో సఫాలి వర్మ అలాగనే స్మృతి మందన్న దీపికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క అద్భుత ప్రతిభతో ఈ యొక్క విజయం అనేది మనకు సాధించి పెట్టడం జరిగింది. అలాగనే అద్భుత ప్రదర్శన చేసిన జమీమ్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మన తెలుగు బిడ్డ 21 సంవత్సరాల నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డి కడప జిల్లా నుంచి ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ఆడడము, అందులో దక్షిణాఫ్రికా ప్లేయర్లను తన బౌలింగ్ ద్వారా కట్టడి చేస్తూ ఈ యొక్క విజయానికి కారణమయ్యారు. తనకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీచరణి మన రాష్ట్రానికి అలాగనే కడప జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కడప వైపు చూస్తున్నారు. ఎవరి శ్రీచరణి అంటే శ్రీచరణి ఫ్రమ్ కడప అని. ఇదే మన కడప స్టేడియంలో ప్రాక్టీస్ చేసి ఇంత స్థాయికి చేరుకున్నారు శ్రీచరణి. తను
కల్లమల్ల ప్రాంతం నుంచి, కల్లమల్ల ప్రాంతం అంటే దేనికి ఫేమస్ తెలుసా? ఫస్ట్ శాసనం పుట్టింది అక్కడ. ఆ ప్రాంతం నుంచి తెలుగు శాసనం పుట్టింది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయి ఫాదరు ఆర్టీపీపీలో చిన్న క్యాంటీన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరిని ఆడపిల్లలైనా మంచిగా ప్రోత్సహించి శ్రీచరిని నేను స్పోర్ట్స్ వైపు వెళ్తానంటే ప్రోత్సహించే అమ్మాయికి ముందుకు తీసుకెళ్ళినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రొద్దుటూరు శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైకతలింగానికి రాజేశ్వరి అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం సాయంత్రం పార్వతి గంగా సమేత ముక్తి రామలింగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పెన్నా నదిలో వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం రామేశ్వరంలో పార్వతి గంగా సమేత రామలింగేశ్వర స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక భక్తులతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజలకు హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు విశేష ఏర్పాట్లు చేశారు. ఓం గణానాం ధ్వా గణపతిం నమామహే కవిం కవీనాభవస్సమస్త్రమే తన్వన్నోదిపశ్యేత సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణాధి శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆజమభ్యానానాం న్యాస్తం వృక్షాణ్య కింద వదలండి. చక్కగా నీళ్ళు అట్టట్లంటే పోతాది. నీళ్ళు అట్టట్లంటే మనము రామంలో శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి అంటే సాక్షాత్ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనమాట. ఇక్కడ కార్తీక మాసంలో ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే శిలకద్వాదశి అంటే తెప్పోత్సవం జరుగుతుంది అనమాట. ప్రత్యేకంగా స్వామివారికి ఉదయం అభిషేకము, అదే విధంగా గ్రామోత్సవం, అదే విధంగా నీళ్లలో తెప్పోత్సవం జరుగుతుంది అనమాట. అంటే స్వామివారికి షోడశోపచార పూజలు జరిగి అదే విధంగా పూజలు ప్రత్యేకంగా జరిగి ఉభయదాతలకు సన్మానం చేయడం జరుగుతుంది అనమాట. జమ్మలమడుగు దాల్మియా సిమెంట్ పరిశ్రమ కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుండగా అది చాలదన్నట్లు రెండవ ప్లాంట్ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బాధిత నవాపేట గ్రామస్తులు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటికే దాల్మియా సిమెంట్ పరిశ్రమ వల్ల ఆరోగ్యంతో పాటు పంటలు, ఇళ్లను నష్టపోతున్నామని, రెండవ ప్లాంట్ ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ముందుకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. వరద నీరు వచ్చి గ్రామాలను ముంచేస్తున్నాయని, నవాపేట నీట మునిగి పంట పొలాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి పరిశ్రమ విస్తరణ కోసం స్థల సేకరణ చేయడం దారుణమన్నారు. పేడుళ్ల వల్ల ఇల్లులు దెబ్బతిండుగా కాలుష్య కూరల్లో చిక్కుకొని పంటలు దిగుబడి రావడం లేదన్నారు. అలాంటి భూములకు పరిహారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. 6 సమస్యలకు శాశ్వతంగా పరిష్కరిస్తామని యాజమాన్యం ఒప్పుకున్నట్లు కలెక్టర్ చెప్పారని, ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయని ఈ సందర్భంగా వాపోయారు. వాటికి కూడా పరిష్కారం చేస్తామని ప్రజాభిప్రాయ సేకరణలో హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదన్నారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ జమ్రోడ్ నియోజకవర్గం మైలవరం మండలంలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే కట్టారో ఆ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ కట్టడానికి ముందు ఒక వరద వచ్చిందంటే పైనున్నటువంటి చెరువుల నుంచి పైనుంచి వచ్చే వరద నీరు దాదాపుగా 33,000 క్యూసెక్కుల వరద నీరు. అంటే మనందరికీ తెలుసన్నా గత సంవత్సరం 2024 సెప్టెంబర్లో విజయవాడ దగ్గర బుడమేరు వరద వచ్చినప్పుడు ఎంతైతే వరద వచ్చిందో
దానికి సమానమైనటువంటి వరద అక్కడ వచ్చేది. అక్కడ వచ్చినప్పుడు ఇంతకుముందు దాల్మియా లేని సమయంలో ఆ వరద నీరు అనేది సాఫీగా వెళ్తూ వచ్చి కుందు నదిలో కలిసేదన్న. అయితే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ అడ్డంగా కట్టడం వల్ల ఈరోజు అక్కడ ఉన్నటువంటి నవాబుపేట దుగనపల్లె గ్రామాలు ముంపుకు గురవడమే కాకుండా దాదాపుగా 500 ఎకరాలు పంట పొలాలు కూడా కోతకు గురవుతున్నాయి, పంటలు నాశనం అవుతున్నాయి. అక్కడ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వరద ప్రవాహానికి అడ్డంగా కట్టారని సాక్షాత్తు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. మరొక విషయం ఏంటంటే పబ్లిక్ హియరింగ్ రోజు సాక్షాత్తు కలెక్టర్ గారే ఒక మాట చెప్పారు, మీకు ఇక్కడ ఆరు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నిటి కూడా నేను దాల్మియా హెడ్ ఆఫీస్ యాజమాన్యంతోనే మాట్లాడాను, యాజమాన్యం కూడా నాకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ మేము పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఏదైతే ఇందాక మాట్లాడామో వరద ప్రవాహానికి సంబంధించి కెనాలు తవ్వించడం కానీ, పొల్యూషన్కి సంబంధించిన కాంపెన్సేషన్ చెల్లించడం కానీ, అంతేకాదు దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వలన వెలువడుతున్నటువంటి కాలుష్యం వలన అక్కడ నవాబుపేట దుగనపల్లె గ్రామంలో ఒక చిన్న 2 గ్రామాల్లో దాదాపుగా ఒక 60 నుంచి 70 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారంటే, అదేవిధంగా డయాలసిస్తో బాధపడుతున్నారు. ఇలాంటి శాశ్వత జబ్బులే కాకుండా ఈ ఆస్తమాకు సంబంధించిన జబ్బులు కానీ ఇలాంటి అనేకమైనటువంటి జబ్బులతో బాధపడుతున్నారని చెప్పి ఆయనే చెప్పారు కలెక్టర్ గారు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మేము ఒక డాక్టర్ల బృందాన్ని కూడా పంపించి ఆ డాక్టర్ల బృందం ద్వారా ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్లకు 10 లక్షలు కానీ హైదరాబాద్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ దాల్మియా ద్వారానే ట్రీట్మెంట్ చేయించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం, ఇవన్నీ కూడా 90 రోజుల్లోనే జరుగుతాయని చెప్పేసి కలెక్టర్ గారు ఆ రోజు పబ్లిక్ హియరింగ్లో చెప్పడం జరిగింది. 90 రోజులు కాదన్నా ఈ రోజుకి 8 నెలలు పూర్తయింది, ఇంతవరకు ఒక్క పరిష్కార మార్గం కూడా వెతకడం లేదు వాళ్ళు. కడప నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తేవడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని కృష్ణా సర్కిల్ సమీపంలో ఎన్క్యాప్ నిధులతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్షల రూపాయల వ్యయంతో నగరంలోని 6 సర్కిళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు పనులను చేపడుతున్నామన్నారు. నగర ట్రాఫిక్ భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ సిగ్నల్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలకు సురక్షిత రహదారి ప్రయాణం అందించేందుకు ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు, కమిషనర్ మనోజ్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ జావేద్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని త్వరితగతిన మన కమిషనర్ గారు ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్సీ గారి ద్వారా ఈ గారి ద్వారా 13 లక్షలతో కడప కార్పొరేషన్ లో 6 సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ లైట్స్ పెట్టడం జరుగుతుంది. ఇది ఎన్క్యాప్ నిధులతో చేయడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. స్పీడ్ గా బైక్స్ రైడ్ చేసుకున్న వాళ్ళ వల్ల యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. దాన్ని కూడా మనము తగ్గించడం జరుగుతుంది. దాదాపు ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న వరకు 24-25 సంవత్సరం ఎన్క్యాప్ నిధులతో మనము ఈ వర్క్ టేకప్ చేయడం జరిగింది. దీని ద్వారా కడప యొక్క రూపురేఖలు మారడం జరుగుతుంది. డెఫినెట్ గా ఈ కడప యొక్క ప్రజల యొక్క మౌలిక వసతుల కల్పనలో కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ముందుంది. కాబట్టి ఈ రోజు ఏ విధంగా ఈ సంవత్సరం కాలం నుంచి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఆ విధంగానే మీరు రేపు కార్పొరేషన్ ని తెలుగుదేశం సంబంధించిన
వ్యక్తులకి ఓట్లేసి గెలిపిస్తే ఇంకా స్పీడ్గా డబుల్ ఇంజన్ సర్కార్ లాగా కడపను అభివృద్ధి చేసే పరిస్థితి ఏర్పడిపోతుంది. దానివల్ల కడపలోని ప్రతి ఒక్క వర్గము అభివృద్ధి చెందడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి యొక్క మౌలిక వసతులు మెరుగుపరిచే అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి, వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డిలు డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలన్న కూటమి నేతల ఆలోచన నిరసిస్తూ కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి పట్టణంలో సతీష్ కుమార్ రెడ్డి, రవికుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమంపై ఏ ఇంటికి వెళ్లినా స్వచ్ఛందంగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. పులివెందులలో 70,000 సంతకాల సేకరణ చేయాలని భావించినప్పటికీ అది రెట్టింపు అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. పేదలకు వైద్యం, విద్య అనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల్లో ఒకటని ఈ సందర్భంగా తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు వేంపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసినటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మద్దతు కోరినప్పుడు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే వచ్చి ఇది చాలా అన్యాయము, అక్రమము, ఒక మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని నీరు గార్చి ఈరోజు ప్రైవేట్ పరం చేసి పేద ప్రజలకు అందరికీ అన్యాయం చేసేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్య మంచిది కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతూ వాళ్ళ యొక్క సంతకాలు కూడా తెలుపుతున్నారు. మేము అనుకునేటువంటి లక్ష్యం ఈ కోటి సంతకాల సేకరణ భాగంగా పులివెందుల నియోజకవర్గంలో 70,000 సంతకాలు 70,000 మందితో సమీకరించాలని మేము అనుకున్నాము. కానీ అనూహ్యంగా ఇది డబల్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఎటువంటి మొహమాటం లేకుండా ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజ్కు ప్రైవేటీకరణ చేస్తారో దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గుర్తిస్తూ వారి సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సందర్భంగా విద్యారంగానికి సంబంధించి తాను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు విస్మరించడం దారుణమన్నారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. పేద విద్యార్థులు చదువుకునే హాస్టల్లో కేర్ లేకపోగా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకునే నాదుడే లేరని ఈ సందర్భంగా ఆరోపించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, విశ్వవిద్యాలయాల్లో విద్యను ప్రోత్సహించేలా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని ఈ సందర్భంగా కోరారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీ నుంచి జమ్మలమడుగు నుంచి విద్యార్థి భరోసా యాత్ర చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి భరోసా యాత్ర పేరుతో ఈ ఉమ్మడి కడప జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తానంటూ కూటమి ప్రభుత్వం దాదాపు 1.5 సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఒక్క సమస్యను కూడా ఈరోజు పరిష్కరించని పాపాన పోలేదని కూటమి ప్రభుత్వానికి ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర చేస్తూ నేను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానని హామీ ఇచ్చి నేడు 1.5 సంవత్సరం గడుస్తున్నా ఎందుకు జీవో నెంబర్ 77 రద్దు చేయడం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. దాదాపు 1.5 సంవత్సరం గడుస్తున్న హాస్టల్స్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వార్డెన్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఈరోజు భర్తీ చేయని పాపాన ఈరోజు ఆలోచన చేసే పాపాన ఈ ప్రభుత్వం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు హాస్టల్స్లో మనం చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మౌలిక హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో పేద విద్యార్థులు చదువుకునే హాస్టల్స్లో ఈరోజు కేర్ టేకర్లు లేరు. అలాగే హాస్టల్స్లో ఉండేది ఒక హాస్టల్ వార్డెన్ లేదా వాచ్మెనే వంట మాస్టర్గా ఉంటాడు. వాచ్మెనే
వంట చేస్తూ ఉంటాడు, వాచ్మెనే స్టడీ తీసుకుంటాడు, వాచ్మెనే వార్డెన్ పని కూడా వాచ్మెనే చేసే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే రాబోయే సంవత్సరంలో డిగ్రీ అడ్మిషన్స్ను జూన్, జూలై, ఆగస్టు లోపల పూర్తి చేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని జమ్మలమడుగు నుంచి ఈ నెల 10వ తేదీన విద్యార్థి భరోసా యాత్ర మేము ప్రారంభించబోతున్నాం. ఈ విద్యార్థి భరోసా యాత్రలో విద్యార్థులందరినీ కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, హాస్టల్స్ అన్నీ విజిట్ చేస్తూ ఈ సమస్యలన్నీ ఈ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికార ప్రతిపక్ష నేతల ఆధిపత్య పోరులో నగరాభివృద్ధి కుంటుపడి దశాబ్దాల తరబడి నగరాన్ని పాలిస్తున్న నేతలు, ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర విమర్శించారు. ఈరోజు స్థానిక సమస్యలపై సిపిఐ సమరభేరి కార్యక్రమంలో భాగంగా కడప సౌత్ జోన్ పరిధిలోని 13వ డివిజన్ నుంచి 24వ డివిజన్ వరకు గల వివిధ కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ నగర ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ స్థానిక మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిధుల కేటాయింపుల్లో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. 1.5 సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. నిధుల కేటాయింపులు లేకపోవడం దారుణమన్నారు. నగర త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి నాటి నేటి అధికార ప్రతిపక్ష నేతలు దోబూచులాడారని ఆరోపించారు. ప్రతి ఏటా ప్రజలపై భారం మోపి ప్రతి ఏడాది పన్నులు పెంచే జీవోలను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను విస్మరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ కడప కార్యదర్శి వెంకట శివ, సహాయ కార్యదర్శులు పాల్గొన్నారు. నీళ్లు కూడా సప్లై చేయకపోవడం, కార్పొరేషన్ అధికారి యంత్రాంగం సిగ్గు కడప నగరంలో అందరికీ త్రాగునీటి సరఫరా చేయలేక బోరు ఉప్పు నీళ్ళే తాగుతున్నాడు. కార్పొరేషన్ యంత్రాంగం, కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం సిగ్గు కుక్కడ మంచినీళ్ళు కూడా ఈరోజు కడప నగరపాలక సంస్థ పరిధిలో సౌత్ జోన్ అంటే 13 నుంచి 24 డివిజన్ల వరకు ఉన్నటువంటి ఆయా డివిజన్లలో మౌలిక సమస్యలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి, సమస్యలు పరిష్కరించాలని పూర్తయినటువంటి టిట్కో ఇళ్లను ప్రజలకు, లబ్ధిదారులకు అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇండ్లు, ఇంటి స్థలంతో పాటు రేషన్ కార్డు, మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తాము, అభివృద్ధిని ముందుకు తీసుకొని పోతామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ 1.5 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. పాలకవర్గమేమో వైసీపీ, అధికారంలో ఏమో టీడీపీ. ఈ రెండు పార్టీల యొక్క సమన్వయ లోపం కావచ్చు, ఆధిపత్య పోరు కావచ్చు, అల్టిమేట్గా కడప నగరపాలక సంస్థ దిక్కు దివారం లేని, ఎలాంటి సహాయ సహకారం లేని నిరాకరణకు గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. ఈ వార్షిక బడ్జెట్ మాత్రం కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయలు బడ్జెట్ను ప్రతి సంవత్సరం ప్రవేశపెడతా ఉన్నారు. సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలను ముక్కు పిండి సచివాలయాల ద్వారా ఇంటింటికి ఫైనాన్స్ కంపెనీలో మాదిరి వచ్చి వసూలు చేసేటువంటి కడప నగరపాలక సంస్థ ద్వారా వచ్చేటటువంటి జనరల్ ఫండ్ ఏదైతే ఉందో ఆ జనరల్ ఫండ్ను కూడా ఇవాళ పాలక వర్గం కనుసన్నల్లో అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో పందికొక్కుల్లాగా పంచుకు తింటా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పైసా కూడా గ్రాంట్ రూపంలో తీసుకురావడానికి చేతగాని దద్దమ్మ పాలక ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ కడప నగరంలో సంస్థాగతంగా ఉన్నటువంటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోవడం చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. ఎప్పుడో నగరపాలక సంస్థగా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు
పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్లో త్రాగునీటి సమస్య పరిష్కారం నోచుకోవడం లేదు. అంబేద్కర్ నగర్లో వారానికి 2 సార్లు కూడా నీళ్లు రావడం లేదు. జనసేన పార్టీ విధానాలు సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్న వారిని స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ జిల్లా నేత సుంకర శ్రీనివాస్ తెలిపారు. కడప నగరం 32వ డివిజన్లో జనసేన పార్టీ సీనియర్ నేత పండ్ర రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నగర ప్రముఖులు సంగపట్నం నవీన్ కుమార్ ఆయన అనుచరులు జనసేన పార్టీలో చేరారు. వీరికి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే కాలంలో ఇలాంటి చేరికలు పార్టీ బలోపేతం దిశగా జనసేన నేతలు కార్యకర్తలు అడుగులు వేయాలన్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో పనితీరు, ఆయన ఆలోచన విధానాలు, పార్టీ సిద్ధాంతాలను చూసి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. అందులో భాగంగా నేటి నుంచి కడప నగరంలో అన్ని డివిజన్లలో పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ చేతిలో భవిష్యత్తు పెడితే ఉత్తమ పరిపాలన అందిస్తామని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారన్నారు. జై జనసేన. జగన్, చరణ్, చరణ్, సతీష్, రెడ్డి నాయక్, విష్ణు, విజయ్ కుమార్, సంతోష్ గారి నాయకత్వం, సంతోష్ గారి నాయకత్వం, సంతోష్ గారి నాయకత్వం. జై జనసేన. లోపల రామ లోపల స్వామి గారు లోపల నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. జై జనసేన. నమస్కారం. ఇవాళ కడప నగరంలో 32వ డివిజన్లో సంగపట్నం నవీన్ కుమార్ మరియు అతని అనుచరుడు జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి మేము రావడం, వాళ్ళందరూ కూడా పార్టీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళకి జనసేన పార్టీ తరఫున మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి ఈరోజు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కడప నగరంలోని డివిజన్లోని అందరూ 50 డివిజన్లలో కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. కొత్త నాయకత్వం, కొత్త రాజకీయం, కొత్త సిద్ధాంతాలు, కొత్త మార్పు, పరిపాలనలో మార్పు అనేది ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వర్తించినటువంటి మా నాయకుడు రంజిత్ కుమార్ గారికి, అలాగే పార్టీలో చేరిన నవీన్ కుమార్ గారికి, మా కడప నగర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన జనసైనికులకి, పార్టీలో చేరిన వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు కడప జిల్లా కడప టౌన్లో కడప నగరంలో 32వ డివిజన్లో ఈరోజు మా నవీన్ గారు పార్టీలో చేరడం, వాళ్ళతో పాటు వాళ్ళ బంధుమిత్రులు అందరూ ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. ఈ 18 నెలల నుంచి మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిరంతరము కృషి చేసి ఈ చెడిపోయిన మన ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళన్నీ రిపేర్ చేసుకున్నారు గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ నాయకత్వం ఆధ్వర్యంలో ఎన్డీఏ కుటుంబంగా ఏర్పడి దీనికి అందరికీ కృషి చేసింది మన నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ప్రతి దాంట్లో వాళ్ళు కూడా మన నాయకుడిని ముందు పెట్టి అన్ని నిధులు కానీ కేంద్రం నుంచి తెప్పిస్తూ మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇదంతా చూసి ఇక్కడ కడప జిల్లా కడప టౌన్లో ప్రజలు ఆయన పార్టీలో చేరి జనసేన పార్టీలో చేరి
నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుడు జహీర్ను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తూ అకారణంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పలువురు మహిళలు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జహీర్ పట్ల దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనను తాము గత 30 సంవత్సరాలుగా చూస్తున్నామని, ఇప్పటి వరకు ఆయనపై ఎన్నడూ ఎవరూ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవన్నారు. నగరంలోని గౌస్ నగర్తో పాటు పరిసర డివిజన్లలో విచారిస్తే జహీర్ అనే వ్యక్తి ఎలాంటి వారో అర్థమవుతుందన్నారు. పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించే గొప్ప మనస్తత్వం కలిగిన జహీర్ పట్ల దుష్ప్రచారం చేయడాన్ని తట్టుకోలేకని తాము మీడియా ముందుకు వచ్చినట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఆయన తప్పు చేసి ఉంటే ఇంతమంది మహిళలు మీడియా ముందుకు వచ్చేవరం కాదన్నారు. కష్టాల్లో ఉన్న వారిని తన వంతుగా అండగా నిలబడే వ్యక్తి జహీర్ అని తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అందరి ప్రశంసలు పొందాయన్నారు. అందరికీ నమస్కారము. ఇక్కడ వచ్చి ఉన్న మనకు ఈ వార్త వినడానికి ఎందుకంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళ గురించి అసభ్యవంతంగా మాట్లాడినారని ఒక కౌన్సిలర్ అలా మాట్లాడినారని పెట్టినారు, కేసులు పెట్టినారు, ప్రెస్కి పిలిచి వాళ్ళందరూ మాట్లాడినారు. వాళ్ళ తరపున మనకు బాధ కలిగింది అని మాట్లాడినాడు. సంతోషం, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పినారు. కానీ 30 సంవత్సరాలుగా మనకు ఈడ 27వ డివిజన్లో గౌస్ నగర్లో 30 సంవత్సరాలుగా, నా వయసు వచ్చేసి 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి నేను జహీర్ అన్నకు చూస్తున్నాను. నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి 36 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. కానీ ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కానీ జహీర్ అన్న మీద వచ్చింది లేదు. ఇప్పటి వరకు కానీ ఏ ఒక్కరు కంప్లైంట్ ఇచ్చింది లేదు. ఎందుకంటే ఆడవాళ్ళంటే అంత గౌరవిస్తాడు మా అన్న. ఆ జహీర్ అన్న అనే మాట ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక స్నేహితులతో కానీ ఒక కార్యకర్తతో కానీ మాట్లాడే విధానమే వేరుగా ఉంటుంది. కానీ ఆ ఎన్నతో తిరిగిన వాళ్ళు, ఆ వీధిలో వాళ్ళు, చుట్టుపక్కల వీధి వాళ్ళు, ఆ డివిజన్లో వాళ్లకు తెలుస్తుంది జహీర్ అన్న ఎటువంటి వాడు అనేది. కానీ కొత్తగా వచ్చి 1 సంవత్సరం అయిందో 2 సంవత్సరాలు అయిందో వాళ్ళు వచ్చి మనకైతే తెలీదు. కానీ 40 సంవత్సరాల నుంచి మేము చూసే జహీర్ అన్న వేరు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇల్లు చూసి ఏదో ఒక విషయంలో టార్గెట్ చేసి ఈ అన్న పేరు డ్యామేజ్ చేయాలని ఎందుకు చూస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రంలో పనిచేసిన తమకు సత్వరమే పెండింగ్ వేతనాలు చెల్లించి లబ్ధిదారులకు కుట్టు మిషన్ అందజేయాలని బాధితులు శ్రీదేవి, జిలాని బీలు తెలిపారు. ఈ మేరకు వారు కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ కార్పొరేషన్ టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేయగా తాము 4 నెలల పాటు మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చామన్నారు. ప్రభుత్వం తాము పనిచేసిన కాలానికి 1 నెలకు మాత్రమే వేతనాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగిందన్నారు. అప్పటి నుంచి తాము వేతనాల విషయంగా అడుగుతున్నా అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారన్నారు. అలాగే కుట్టు శిక్షణ తీసుకున్న వారికి మిషన్లు అందజేస్తామని చెప్పినా ఆ విషయంగా కూడా అతిగతి లేదన్నారు. తమకు ఎన్ని పనులున్నా ప్రభుత్వం సూచించిన మేరకు శిక్షణ కాలాన్ని పూర్తి చేయడం జరిగిందని, అలాగే లబ్ధిదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంగా సత్వరమే స్పందించి నిధులు విడుదల చేయడంతో పాటు లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందించేలా తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రైనర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆడ ఇచ్చేటప్పుడు కూడా ఫోటో తీసుకోండి మేడం. అంటే ఓకే. నమస్కారం అండి. మేము బీసీ కార్పొరేషన్ టైలరింగ్ సెంటర్ నుంచి వచ్చామండి. ప్రభుత్వం రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక స్కీమ్ను కుట్టు శిక్షణ కేంద్రం నుంచి ప్రతి ఒక్కరం మేము టీచర్ ట్రైనింగ్ ఇవ్వడానికని వచ్చాము. ట్రైనింగ్ అయిపోయి 4 మంత్స్ అయిపోయింది. కానీ మాకు ఫస్ట్ ఏప్రిల్ నుంచి జూలై వరకు మేము ట్రైనింగ్ ఇచ్చాము. మాకు ఒక వన్ మంత్ మాత్రమే సాలరీ క్రెడిట్ అయ్యిందండి. మిగతా 3 మంత్స్ ఇప్పటి వరకు వేయలేదు. ట్రైనింగ్ అయిపోయి కూడా 4 మంత్స్ అవుతుంది. మేము మా ఈడీ సార్ నరసింహ సార్ ఆ సార్కి మేము చాలాసార్లు అడిగాము, సార్ మాకు సాలరీ క్రెడిట్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు అని మేము చాలాసార్లు ప్రెషర్ పెట్టాము. సార్ ఏమంటున్నాడంటే పడుతుందిలేమా అంటున్నాం. మేము ఏదో సాలరీ వస్తుందనే ఒకే ఉద్దేశంతో మా పనులు ఎన్నున్నా కూడా మేము ఖచ్చితంగా ఈ 4 నెలలు ట్రైనింగ్ అందరికీ ఇవ్వడానికి మా వరకు మాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు
పెట్టేసి మేము చెప్పాము. కానీ మాకు సాలరీస్ వచ్చేసరికి 1 మంత్ వేశారు, మిగతా 3 మంత్స్ వేయలేదు. ఇప్పుడు ఎప్పుడు వేస్తారు, ఎవరు వేస్తారని కూడా మాకు క్లారిటీ ఎవరు చెప్పడం లేదు. ఎన్ని రోజులు పోయినా కూడా వేస్తారని మమ్మల్ని వెనక్కి పంపిస్తున్నారే తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. మాది 4 మంత్స్ అయితే 1 మంత్ వేశారు. తర్వాత రీసెంట్గా మేము ప్రెజర్ పెట్టడం వల్ల మాకు ఇంకొక 1 మంత్ వేశారు. కానీ సెంటర్స్ లేట్గా పెట్టిన వాళ్ళకు మాత్రం 1 మంత్ మాత్రమే క్రెడిట్ అయింది, మిగతా 3 నెలలు పడట్లేదు. ఒకవేళ మా సాలరీస్ పక్కన పెట్టేస్తే ఇంకొకటి ట్రైన్ అయిన వాళ్ళకు స్టూడెంట్స్కి కూడా ఇంతవరకు మిషన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పలేదు. స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చి మీరు చెప్పినట్టు 75% అటెండెన్స్ ఉండాలి అని వాళ్ళ పనులన్నీ వదులుకొని సెంటర్కి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ప్రతిరోజు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ట్రైనింగ్కి వచ్చి వాళ్ళు తీసుకున్నారు ట్రైనింగ్. కానీ వాళ్ళకి మిషన్లు ఎప్పుడు వస్తాయి అనే ఆన్సర్ అనేది ఎవరు చెప్పడం లేదు. మమ్మల్ని అడిగితే మేము ఎలా చెప్పాలి? పోనీ మాకు సార్ వాళ్ళు పలానా రోజు వస్తుందమ్మా, పలానా నెల వస్తుందని మాకు కనీసం మా పై అధికారులనే చెప్పే మేము చెప్తాము. మా పై అధికారులు కూడా ఎవరు కూడా మిషన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పట్లేదు, మాకు శాలరీలు ఎప్పుడు వస్తాయని కూడా చెప్పట్లేదు. ఈ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాక ఈ మీడియా వాళ్ళకి చెప్దామని మేము ఇలా సమావేశం అయ్యామండి. నా పేరు చిల్లా శ్రీదేవి, మా దేవుని కడప సెంటర్ నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల క్రికెట్లో టీమిండియా విజయంలో శ్రీచరణి రెడ్డి భాగస్వామ్యంతో యావత్తు దేశం కడప వైపు చూస్తోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ ఏర్పాటును యాజమాన్యం ఉపసంహరించుకోవాలి. నవాపేట గ్రామస్తుల వినతి. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో నగరపాలక సంస్థ అధికారుల విఫలం. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.